ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక యాటిట్యూడ్ సాంగ్ అయితే తీసుకున్నా. డైలాగ్ ఉంటది. ఇందులో బీజీఎం గాని ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. ఈ ఎఫెక్ట్ అనేది నేను ఇంతకుముందు ఒక వీడియోలో యూజ్ చేసిన. దానికి ఇది చాలా మ్యాచింగ్ అయింది. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. హే సారీ చెప్పే. దేనికి? నిన్న నువ్వు నన్ను కొట్టావు కదా. వీళ్ళైతే ఇంకోటి కొడతానే తప్ప సారీ మాత్రం చెప్ప. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. ఎఫెక్ట్ అయితే బాగుంది. చెప్పాను కదా ఇంతకుముందు ఈ ఎఫెక్ట్ అయితే యూజ్ చేసిన ఒక వీడియోలో. అది నేను టెంప్లెట్ పెట్టాను అనుకుంటా. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పెట్టాను. ఓకే. మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి. వీలుంటే ఒక 2, 3 ఫోటోస్ ఉన్నా సరిపోతది. ఇందులో యూజ్ చేసింది 5 or 6 ఫోటోస్ అనుకుంటాను. అంటే రిపీటెడ్ ఫోటో అయితే యూజ్ చేసిన. ఇంకోటేంటంటే దీనికి 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను నేను. ఎందుకంటే మెంబర్‌షిప్ ప్రాబ్లమ్ వస్తుంది. అంటే 5 MB కంటే ఎక్కువ వస్తది. కాబట్టి ఈ రెండైతే ఇంపోర్ట్ చేసుకోండి. దానికంటే ముందు ఈ వీడియో కింద ఫాంట్ కూడా ఇచ్చాను. ఫాంట్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి. అసలు మర్చిపోవద్దు ఫాంట్ అనేది. చాలా ఇంపార్టెంట్ ఫాంట్ మనకు. ఓకే. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. అది కూడా ఫుల్ ప్రాజెక్ట్. ఎండింగ్‌లో వద్దాం. లాస్ట్‌లో ఎండింగ్‌లో వస్తే సారీ. ఓకే. ఇలాగైతే ఉంది కదా. ఈ ఫోటో టెక్స్ట్‌కి అయితే యానిమేషన్ ఉండదు. ఫస్ట్ టెక్స్ట్ లాస్ట్‌కి రమ్మని చెప్పా. టెక్స్ట్ సెలెక్ట్ చేసి షాడో ఎనేబుల్ చేసుకోండి. దీనికి షాడో అయితే ఉంటది. ఎనేబుల్ చేసిన తర్వాత దీనికి టెక్స్ట్ యానిమేషన్ పెడదాం. టెక్స్ట్ యానిమేషన్ అంటే ఏం లేదు. మూవ్ అండ్ ట్రాన్స్‌లోకి వెళ్ళి ఇక్కడ సైజ్ ఆప్షన్ ఉంటది. ఈ 3 ఆప్షన్‌లో దీన్ని సెలెక్ట్ చేసి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, మధ్యలో ఇంకో కీ ఫ్రేమ్, ఇక్కడ ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్. ఈ కీ ఫ్రేమ్‌ని జూమ్ చేద్దాం. ఓకే. జూమ్ చేసిన తర్వాత మధ్యలో వద్దాం. కర్వ్ యాడ్ చేద్దాం ఇలా. ఈ కర్వ్‌ని ఇలాగైతే తీసుకోండి. దాని తర్వాత చెప్తాను. మోషన్ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి. బ్లర్‌లోకి వెళ్ళి మోషన్ బ్లర్ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మూవ్ అండ్ డాన్స్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు రాండమ్ యానిమేషన్ ఉంది కదా. ఈ టూ మచ్ అని ఉంది కదా. దాన్ని తీసుకోండి. ఓకే. దీనైతే మనం తగ్గించుకుందాం. ఓకే. దీనైతే ఒక 7, 8, 9 పెట్టుకోండి. 7 లేకపోతే 9, 8. ఓకే. ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని కాపీ చేద్దాం. అన్ని టెక్స్ట్‌ని ఒకసారి తీసుకుందాం. పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేస్తాం. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఈ ఎఫెక్ట్ అయితే అన్ని దానికి వచ్చేసింది. చూడండి. ఫాంట్ మర్చిపోవద్దు. ఫాంట్ ఈ వీడియో కింద ఇచ్చాను. యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇదైతే మనకు ఫస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయకండి. డైరెక్ట్‌గా షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఈ 3, 5 ఉంటది. దీన్ని కాపీ చేసుకోండి. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఎండింగ్‌లో వద్దాం. అంటే టెక్స్ట్ ఎండింగ్‌లో వచ్చి పేస్ట్ చేద్దాం ఇక్కడ. పేస్ట్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది మనకు. ఇలాగైతే ఉన్నప్పుడు ఫస్ట్ అయితే మీరు చేంజ్ చేసుకోండి. ఒక 4 ఫోటోస్ అయితే స్టార్టింగ్‌లో చేంజ్ చేసుకోండి చెప్తాను మీకు. ఫస్ట్ ఫోటో. ఇక్కడ మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్ రావచ్చు. మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి మీరు. ఓకే. ఇక్కడ చూడండి నేను అడ్జస్ట్‌మెంట్ చూశారు కదా ఇలా. ఓకే. ఇంకో ఫోటో కూడా తీసుకుంటా. అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి మళ్ళీ ఫోటోకి ఇలా. ఓకే. 4 ఫోటోస్ అయితే చేంజ్ చేశారు కదా. ఏదైతే ఐదో ఫోటో ఉందో దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసి ఫోటోని డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరైతే జస్ట్ మీరు ఫోటోస్ మీకు ఎలాగైతే పడుతుందో అలా పెట్టుకోండి. బీట్ మార్క్ వైస్‌గా పెడతారా? బీట్ మార్క్ వైస్‌గా పెట్టకండి. కొంచెం దగ్గరనే పెట్టండి. అంటే బీట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అంటే ఫస్ట్ నేను పెట్టేటప్పుడు కొంచెం బై మిస్టేక్‌లో ఆ బీట్ అనేది కొంచెం నేను ఎక్కువ దూరం పెట్టేసిన. కాబట్టి మీరు కొంచెం దగ్గరలో పెట్టి అన్ని ఫోటోస్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఫోటో అడ్జస్ట్‌మెంట్ చేయండి. ఇంకో ఫోటో కూడా పేస్ట్ చేయండి. ఫోటో అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. ఇలా. ఓకే. ఇక్కడ చూడండి. ఇలా వస్తది. అన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోండి.